హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ రాక్స్. టుడే రెసిపీ బెండకాయ ఫ్రై. అయితే సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి యాగనివ్వాలి. బెండకాయ ఎక్కువ తెమడ లేకుండా చాలా టేస్ట్గా కూర బాగుండాలి అనుకుంటే ఫస్ట్ బెండకాయలని కడిగేసి తర్వాత క్లాత్తో దేంతోనే తుడుచుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే తెమడ అనేది రాదు. కాస్త బెండకాయ మగ్గిన తర్వాత కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ధనియాల మసాలా ఇంకా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెండకాయ బాగా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.